ఎర్లాండో ఎవరో ఆరా తీశాడు రాజు. తీరా చూస్తే అతను స్వయాన తన పాత మిత్రుడైన రొనాల్డ్ కొడుకు. దాంతో అతన్ని తన సంరక్షణలోకి తీసుకున్నాడు. ఐర్లాండో అతని వృద్ధ పనివానితో కలిసి రాజు దగ్గర అడవిలో ఉండిపోయాడు. గానిమేడ్ ఎలియానా అడవిలోకి వచ్చి గొర్రెల కాపరి ఇల్లు కొన్న కొన్నాళ్ళకే ఐర్లాండో కూడా అక్కడికి వచ్చాడు. చెట్టుకి పుట్టకి రోజులిండు పేరు చెక్కబడి ఉండడం, వాటికి ప్రేమ పద్యాలు అన్నీ రోజులిండ్ని ఉద్దేశించి రాసినవి తగిలించి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు గాన్మేడ్ ఎలియానా. ఇదెలా సాధ్యమని వాళ్ళు అనుకుంటుండగా ఐర్లాండో ఎదురయ్యాడు. అతని మెడలో రోజులిండ్ అతనికిచ్చిన గొలుసును చూశారు. ఆమె ఉన్నతమైన ప్రవర్తన వల్ల, మంచితనం వల్ల తన మనస్సు దోచుకున్న అందమైన రాజకుమార్తె గాన్మేడ్ అని ఐర్లాండో గ్రహించలేకపోయాడు. ఆమె తన మనసు ఎంతగా దోచుకుందంటే అతను రోజంతా ఆమె పేర్లను చెట్ల మీద చెక్కుతూ ఆమె అందాన్ని వర్ణిస్తూ కవితలు రాస్తూ గడిపేస్తున్నాడు. కానీ ఈ అందమైన గొర్రెల కాపరిలో కనబడే హుందాతనం నచ్చి అతనితో సంభాషణలోకి దిగాడు. తన ప్రేయసి రోజులిండికి అతనికి పోలికలున్నాయనిపించినా ఆ ఉన్నత స్త్రీలో ఉండే నెమ్మదితనం మచ్చుక కూడా లేదనుకున్నాడు. ఎందుకంటే గాన్మేడ్ అచ్చమైన అబ్బాయిలాగా చొరవ చూపించాడు. తరచూ యువకులు కేవలం అబ్బాయిలు, మగవాళ్ళ మధ్య ఉంటే ఎలా ఉంటారో అలా మాట్లాడాడు. ఐర్లాండర్తో ఒక మాదిరి వ్యంగ్యంతోనూ హాస్యంతోనూ ఒక ప్రేమికుని గురించి మాట్లాడాడు. అతను మన అడవిలో తిరుగుతున్నాడు. మన చక్కని చెట్ల బోదెల మీద రోజులిన్ పేరు రాసి పాడు చేస్తున్నాడు. ముళ్ళ చెట్ల మీద కొన్ని కవితలు, పొదల మీద కొన్ని పద్యాలు వేలాడదీశాడు. అన్నీ ఈ రోజులిన్ని మెచ్చుకుంటూనే. నాకు కనుక ఈ ప్రేమికుడు కనబడితే అతనికి మంచి సలహా ఇస్తాను. దెబ్బకి ఈ ప్రేమ దొమ్మ మాయమైపోతాయి. అతను చెప్తున్న ఆ గాఢ ప్రేమికుడు తానేనని ఒప్పుకుంటూ ఐర్లాండో అతను చెప్తానన్న మంచి సలహా ఏమిటో చెప్పమని కోరాడు గాన్మేడ్ని. గాన్మేడ్ సూచించిన మందు అతనిచ్చిన సలహా ఒకటే. అది తాను తన చెల్లెలు ఎలియానా ఉంటున్న కుటీరానికి ఐర్లాండోని రోజు రమ్మన్నాడు. అప్పుడు నేను రోజలిన్ లాగా నటిస్తాను. నేను నిజంగా రోజలిన్ అయితే ఎలా ప్రేమ పలుకులు పలుకుతావో అలాగే నాతో మాట్లాడు. అప్పుడు చపలచిత్తులైన స్త్రీలు వాళ్ళ ప్రేమికులతో వ్యవహరించే అద్భుత పద్ధతులను నేను నటిస్తాను. నీ ప్రేమని తలుచుకొని నువ్వు సిగ్గుపడేదాకా నిన్ను సరిచేద్దామనుకుంటున్న మార్గం ఇదే అన్నాడు గానిమేడ్. ఈ వైద్యం మీద ఐర్లాండోకి పెద్దగా గురి కుదరలేదు. కానీ ప్రతిరోజు ఐర్లాండో గానిమేడ్ ఎలియానా ఉన్న కుటీరానికి వెళ్ళేవాడు. గొర్రెల కాపరిగా గాన్మేడ్ని తన రోజులిండుగా పిలుస్తూ ప్రతిరోజు చక్కటి పదజాలంతో అనేక ప్రశంసలతో అతన్ని ముంచెత్తేసేవాడు. యువ ప్రేమికులు తన ప్రేయసి చేయినందుకోవటానికి ఎలాంటి మాటలు మాట్లాడతాడో అవన్నీ మాట్లాడేవాడు. కానీ చూస్తుంటే ఐర్లాండోకి రోజులిన్ మీద ఉన్న ప్రేమని నయం చేసే విషయంలో గాన్మేడ్ పెద్దగా విజయం సాధించిన సూచనలేమీ లేవు. ఇదంతా కేవలం ఆటగా ఐర్లాండో భావించిన తన మనసు విప్పి తనలో ఉన్న అనేక ప్రేమపూరిత సంభాషణలు జరిపే అవకాశం వచ్చినందుకు అతను చాలా ఆనందించాడు. అలాగే గాన్మేడ్ కూడా. అద్భుతమైన ఈ ప్రేమ పలుకులన్నీ అసలైన వ్యక్తికే తెలుస్తున్నాయన్న ఆనందం రహస్యంగా పొందుతున్నాడు. ఇలా సరదాగా ఈ యువకుల మధ్య చాలా రోజులే గడిచాయి. మంచి స్వభావం ఉన్న ఎలియానా దీనివల్ల గాన్మేడ్ ఆనందం పొందుతున్నాడని గ్రహించి అతని ఆటని సాగనిస్తోంది. తాను కూడా సరదాగా సాగుతున్న ప్రేమ నాటకాన్ని సరదాగా చూస్తోంది. అందుకే రోజలిన్ ఇంకా తన తండ్రి రాజు కంటపడే ప్రయత్నం చేయట్లేదని గుర్తు చేయలేదు. ఐర్లాండో ద్వారా వాళ్ళకి రాజు అడవిలో ఎక్కడ ఉన్నాడో తెలిసింది. ఒకరోజు గాన్మేడ్ రాజుని కలిసి అతనితో మాట్లాడాడు. రాజు అతని వంశం గురించి అడిగితే గాన్మేడ్ తాను కూడా రాజులాగే ఉన్నత వంశానికి చెందిన వాడేనని చెప్పాడు. అది విని రాజు చిరునవ్వు నవ్వాడు. అందమైన గొర్రెల కాపరి కూడా ఉన్నత వంశంలోకి నుంచి వచ్చానంటే రాజు అతన్నేమీ సందేహించలేదు. అప్పుడు రాజు హాయిగా సంతోషంగా ఉండడం గమనించిన గాన్మేడ్ మిగతా వివరాలని కొన్ని రోజుల తర్వాత చెప్పవచ్చులే అనుకున్నాడు. ఒకరోజు గాన్మేడ్ దగ్గరికి ఐర్లాండో బయలుదేరినప్పుడు దోవలో ఒకచోట ఒక వ్యక్తి నేల మీద పడుకొని ఉండటం, ఒక పెద్ద ఆకుపచ్చ పాము అతని మెడకి చుట్టుకొని ఉండడం గమనించాడు. ఐర్లాండో
రావడం గమనించిన పాము నెమ్మదిగా పొదల్లోకి జారుకుంది. ఐర్లాండో ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే పక్కనే ఒక ఆడసింహాన్ని చూశాడు. అది పక్కనే కూర్చొని తల నేలకి ఆనించి పిల్లిలాగా జాగ్రత్తగా గమనిస్తోంది. పడుకున్న వ్యక్తి నిద్ర లేచే తరుణం కోసం. చూస్తుంటే ఆ మనిషిని పాము బారి నుంచి, ఆడసింహం నుంచి కాపాడడానికి ఐర్లాండోని అక్కడికి దైవం పంపినట్టుగా ఉంది. కానీ ఐర్లాండో ఆ మనిషి మొహంలోకి చూస్తే ఆ రెండు ప్రమాదాలకి గురి అయిన నిద్రిస్తున్న వ్యక్తి ఎవరో కాదు, అక్షరాల తన అన్నయ్య అని గ్రహించాడు. అంతేకాదు, అతను తనని బాగా నిర్లక్ష్యం చేశాడు. చివరికి నిప్పంటించి చంపుదామని కూడా బెదిరించాడు. అలాంటి వాడిని కాపాడకుండా ఆకలి మీదున్న ఆడసింహంకి ఎరగా వదిలివేద్దామని ఎంతగానో అనిపించింది. కానీ సోదర ప్రేమ, అతనిలో సహజంగా ఉన్న మంచి ప్రవృత్తి అతన్ని ప్రథమ కోపాన్ని అధిగమించాయి. అందుకని తన కత్తి దూసి ఆడసింహాన్ని ఎదుర్కొని దాన్ని చంపేశాడు. ఆ విధంగా తన సోదరుని ప్రాణాలను అటు విషపూరితమైన పాము బారి నుంచి, ఇటు ఉగ్రరూపం దాల్చిన ఆడసింహం బారి నుంచి కాపాడాడు. కానీ ఆడసింహాన్ని జయించేలోపు అది తన పంజా విసిరి ఐర్లాండో చేతిని గాయపరిచింది. ఐర్లాండో ఆడసింహంతో తలబడుతుండగా ఆలివర్ నిద్ర నుంచి లేచి తన తమ్ముడు ఐర్లాండో తాను అతన్ని ఎంతగా నిరాదరణగా చూసినా తన ప్రాణాన్ని పణంగా పెట్టి తనని కాపాడడానికి క్రూర మృగంతో పోరాడుతుండటం చూసి ఒక్కసారిగా అతను సిగ్గుతో బిక్క చచ్చిపోయాడు. తాను చెడు ప్రవర్తనకి పూనుకున్నా కూడా తన ప్రాణాన్ని కాపాడుతున్నాడని పశ్చాత్తాపడి తన తమ్ముడికి తాను కలుగజేసిన బాధలకి తనని క్షమించమని కన్నీరు మున్నీరుగా వేడుకున్నాడు. అతను అంత పశ్చాత్తాపడడంతో మురిసిపోయిన ఐర్లాండో వెంటనే తనని క్షమించేశాడు. ఇద్దరు ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకున్నారు. అప్పటి నుంచి ఆలివర్ ఐర్లాండోని నిజమైన సోదరునిలా ప్రేమించాడు. తాను అడవికి వచ్చింది తన తమ్ముణ్ణి చంపటానికి అయినా కూడా ఇక్కడ జరిగిన విషయం అతని మనసుని మార్చేసింది. ఐర్లాండో చేతికి తగిలిన దెబ్బ వల్ల రక్తం ఎక్కువగా పోవడంతో గాన్మేడ్ ఇంటికి వెళ్ళే ఓపిక తనకి లేదని గ్రహించాడు. అందుకని తన అన్నని వెళ్ళి గాన్మేడ్తో తనకి జరిగిన ప్రమాదం గురించి చెప్పమన్నాడు. గాన్మేడ్ని నేను సరదాగా నా రోజ్లిండ్గా పిలుస్తాను అని చెప్పాడు. వెంటనే వెళ్ళాడు ఆలివర్. వెళ్ళి గాన్మేడ్కి, ఎలియానాకి ఐర్లాండో తన జీవితాన్ని ఎలా కాపాడాడో చెప్పాడు. ఐర్లాండో ధైర్య సాహసాల గురించి, తన దైవకృప వల్ల బయటపడడం గురించి చెప్పాక తాను ఐర్లాండో అన్ననని, అతన్ని ఒకప్పుడు దారుణంగా చూశానని, ఇప్పుడు ఇద్దరి మధ్య సంధి కుదిరిందని చెప్పాడు. తాను చేసిన నేరాలని అంత మనస్ఫూర్తిగా అతను ఒప్పుకోవడం జాలిగుండె కల ఎలియానాని ప్రభావితం చేయడంతో ఆ క్షణమే ఆమె అతనితో ప్రేమలో పడిపోయింది. తాను చేసిన నేరాలని తను ఎంత పశ్చాత్తాపడుతున్నాడో విని ఆమె తన మీద జాలిపడటం గమనించిన ఆలివర్ కూడా అంతే హఠాత్తుగా ఆమె మీద ప్రేమలో పడ్డాడు. అలా ఎలియానా ఆలివర్ హృదయాలను ప్రేమ దోచుకుంటున్నా కూడా ఆలివర్ గాన్మేడ్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. గాన్మేడ్ ఐర్లాండోకి కలిగిన ప్రమాదం గురించి విని, ఆడసింహం అతని చేతిని గాయపరిచిందని విని మూర్ఛపోయాడు. కానీ తాను కోలుకున్నాక తాను రోజ్లిండ్గా నటిస్తున్న పాత్ర మూర్ఛపోయినట్లు నటించానని చెప్పాడు. గాన్మేడ్ ఆలివర్తో చెప్పాడు, వెళ్ళు నీ తమ్ముడికి చెప్పు నేను మూర్ఛని ఎంత బాగా నటించాను. కానీ అతని మొహం పీక్కుపోవడం చూడగానే అతను నిజంగానే మూర్ఛపోయినట్టు అర్థమైంది. కానీ ఆ యువకుడు అంతగా అర్భకంగా ఎలా ఉన్నాడో అనుకుంటూ అన్నాడు, సరే నిజంగా నువ్వు నటిస్తే గుండె ధైర్యం తెచ్చుకొని మగవానిగా నటించు అన్నాడు. గాన్మేడ్ నిజాయితీగా అన్నాడు, అదే చేస్తున్నాను. కానీ నా హక్కు ప్రకారం నేను ఒక స్త్రీని అయి ఉండాల్సింది. ఆలివర్ చాలాసేపు కూర్చున్నాడు అక్కడ. తర్వాత చివరికి తన తమ్ముడి దగ్గరికి వెళ్ళాక అతనికి చెప్పాల్సిన కబుర్లు చాలానే ఉన్నాయి. ఐర్లాండో గాయపడ్డాడన్న వార్త వినగానే గాన్మేడ్ మూర్ఛపోయిన ఉదాంతం వివరించాక అది మొదటి పరిచయంలోనే చెప్పుకొచ్చాడు. అతను తన తమ్ముడితో అన్నీ నిశ్చయమైపోయినట్టుగా మాట్లాడాడు. తాను ఎలియానాని పెళ్లి చేసుకుంటానని, ఆమెని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడంటే ఆమె కోసం అక్కడే ఆ అడవిలోనే గొర్రెల కాపరిగా ఉండిపోతానని, అతని సామ్రాజ్యం, ఊర్లోని ఇల్లు అన్నీ ఐర్లాండోకి రాసిచ్చేస్తానని చెప్పాడు. ఐర్లాండో అన్నాడు, నీకు నా అంగీకారం ఉంది. రేపే చేద్దాం నీ పెళ్ళి. నేను రాజుని, అతని స్నేహితులని పెళ్ళికి పిలుస్తాను. పోయి నీ ప్రేమికురాలికి ఈ విషయంలో నచ్చజెప్పు.
ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంది. ఎందుకంటే అదిగో అటు చూడు, ఆమె అన్న ఇటు వస్తున్నాడు. ఎలియానా దగ్గరికి ఆలివర్ వెళ్ళాడు. ఐర్లాండో చూసినట్టుగానే గానిమేడ్ దెబ్బతిన్న తన స్నేహితుడి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి వచ్చాడు. ఐర్లాండో, గాన్మేడులు, ఆలివర్, ఎలియానాల మధ్య హఠాత్తుగా మొలకెత్తిన ప్రేమ గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే ఐర్లాండో తన అన్నకి తాము ఇచ్చిన సలహా గురించి చెప్పాడు. మర్నాడు పొద్దున్నే పెళ్లి చేసుకోవడానికి తన అందమైన ప్రేయసికి నచ్చజెప్పమన్నాడు. దాని తర్వాత తాను కూడా తన ప్రేయసి రోజ్లిన్ని అదే రోజు పెళ్లి చేసుకోగలిగితే ఎంత బాగుండును అన్నాడు. ఈ ఏర్పాటుని మనస్ఫూర్తిగా అంగీకరించాడు గానిమేడ్. దాని తర్వాత ఐర్లాండో అతను పాటలతో చెప్పినంత గాఢంగా నిజంగానే రోజ్లిన్ను ప్రేమిస్తే అతని కోరిక తీరుతుందని చెప్పాడు. ఎందుకంటే మర్నాడు పొద్దున్న అసలు రోజ్లిండ్ వచ్చేటట్టు చేస్తానని, ఆమెకి ఐర్లాండోని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్పాడు. చూడటానికి అద్భుతంలా కనిపించే ఈ సన్నివేశాన్ని గాన్మేడ్ తేలిగ్గానే అమలుపరచగలడు, తానే రోజ్లిండ్ కాబట్టి. కానీ అతను అది గారడీ ద్వారా అమలు చేస్తానని, ఆ గారడీని తాను ఒక ప్రముఖ గారడీ వాణి నుంచి నేర్చుకున్నానని అబద్ధమాడాడు. మనసారా ప్రేమిస్తున్న ఐర్లాండోకి తాను విన్నది కల నిజమా అర్థం కాలేదు. అందుకని గాన్మేడ్ స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా అని అడిగాడు. గాన్మేడ్ చెప్పాడు, నా మీద ఒట్టు, నిజమే. అందుకని నీకున్న అత్యంత మంచి దుస్తులు వేసుకో. నీ పెళ్ళికి రాజుని, నీ స్నేహితులని పిలువు. ఎందుకంటే రేపు రోజ్లిన్ని పెళ్లి చేసుకోవాలని నీకు కోరికగా ఉంటే ఆమె ఇక్కడ ఉండి తీరుతుంది. మర్నాడు పొద్దున ఎలియానా అంగీకారం పొందిన ఆలివర్ ఆమెతో కలిసి రాజు దగ్గరికి వచ్చాడు. వాళ్ళతో పాటు ఐర్లాండో కూడా వచ్చాడు. వాళ్ళంతా 2 పెళ్లిళ్ళు చేయడానికి అక్కడ సమావేశమయ్యారు. తీరా చూస్తే ఒక్క పెళ్లి కూతురే కనిపిస్తోంది. దాంతో అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అధిక శాతం గాన్మేడ్ ఐర్లాండోని ఆట పట్టిస్తున్నాడు అనుకున్నారు. ఇలా వింత పద్ధతిలో తీసుకురాబడేది తన కూతుర్నే అని వినేసరికి రాజు ఈ గొర్రెల కాపరి తాను ఇచ్చిన మాటని నిజంగా నిలబెట్టుకోగలడని ఐర్లాండో నమ్ముతున్నాడా అని అడిగాడు. నమ్మాలో లేదో తెలియడం లేదని ఐర్లాండో జవాబు చెప్తుండగా గానిమేడ్ అప్పుడే అక్కడికి వచ్చి రాజుని అడిగాడు, ఒకవేళ తాను అతని కూతుర్ని తీసుకువస్తే ఆమెని ఐర్లాండోకిచ్చి పెళ్లి చేయటానికి అంగీకారమేనా అని. రాజు చెప్పాడు, ఆమెతో పాటు ఇవ్వటానికి రాజ్యాలు ఉంటే ఒప్పుకుంటాను. అప్పుడు గాన్మేడ్ ఐర్లాండోని అడిగాడు, ఆమెని నీకిక్కడికి తీసుకువస్తే పెళ్లి చేసుకుంటావా? నేను అనేక రాజ్యాలకి రాజునైతే చేసుకుంటాను అన్నాడు ఐర్లాండో. దాని తర్వాత గాన్మేడ్, ఎలియానా కలిసి బయటకు వచ్చారు. గాన్మేడ్ తాను ధరించిన పురుష దుస్తులను తీసి పారేసి మళ్ళీ స్త్రీ దుస్తులు ధరించడంతో ఏ గారడీలు అవసరం లేకుండానే రోజ్లిండ్గా మారిపోయింది. ఎలియానా తన పల్లెటూరి దుస్తులను మార్చి ఖరీదైన దుస్తులు వేసుకోవడం వల్ల అట్టే శ్రమ పడకుండా సిలియాగా మారిపోయింది. వాళ్ళు అలా వెళ్ళగానే రాజు ఐర్లాండోతో అన్నాడు, గొర్రెల కాపరి గాన్మేడ్ అచ్చం తన కూతురు రోజ్లిన్లా ఉన్నాడని. ఐర్లాండో తాను కూడా ఆ పోలికని గమనించానన్నాడు. ఇదంతా చివరికి ఎలా ముగుస్తుందో ఆలోచించే తీరిక లేదు వాళ్ళకి. ఎందుకంటే రోజ్లిండ్, సిలియా వాళ్ళ మునుపటి దుస్తుల్లో అక్కడికి వచ్చారు. ఏదో గారడి వల్ల వచ్చానన్న నటనలు పోకుండా రోజ్లిండ్ వెంటనే తన మోకాళ్ళ మీద తండ్రి ముందు వంగి తనని దీవించమని ప్రార్థించింది. అంత హఠాత్తుగా ఆమె ప్రత్యక్షమవటం అందరికీ వింతగా ఉంది. అది నిజంగా గారడీ వల్లే జరిగిందని నమ్మేసేటట్టున్నారు. కానీ రోజ్లిండ్కి ఇంకా తన తండ్రితో ఆటలాడడం ఇష్టం లేకపోయింది. అందుకని తనని రాజ్యం నుంచి బహిష్కరించటం, తాను గొర్రెల కాపరిగా అడవిలో మకాం పెట్టడం, తన బాబాయ్ కూతురు సిలియాని తన చెల్లెలిగా చెప్పుకోవడం అంతా వివరించింది. పెళ్లికి అంతకుముందే ఒప్పుకున్న రాజు మళ్ళీ తన అంగీకారాన్ని తెలియజేశాడు. ఐర్లాండో, రోజ్లిన్లకి మరియు ఆలివర్, సిలియాలకి మధ్య పెళ్లి ఒక్కసారే జరిగింది. సాధారణంగా ఇలాంటి పెళ్లిలలో జరిగే ఊరేగింపు కానీ అట్టహాసాలు కానీ ఈ అడవిలో లేకపోయినా ఇంతకు మించిన ఆనందకరమైన వివాహం ఎన్నడూ జరిగి ఉండదు. వాళ్ళు చక్కని చెట్ల చల్లని నీడలో కూర్చొని విందు చేసుకుంటుంటే మంచివాడైన రాజుకి, నిజమైన ప్రేమికులకి సన్మానం చేయటానికి ఇంకేమీ తక్కువ కాకూడదన్నట్టుగా అనుకోని దూత వచ్చి రాజుకి అతని రాజ్యం తిరిగి ఇవ్వబడిందన్న శుభవార్త చెప్పాడు. తన కూతురు సిలియా పారిపోయిందన్న కోపం ఒక పక్క, ప్రతిరోజు తన రాజ్యంలోంచి ఎందరో వీరాది వీరులు పోయి ఆర్డెన్ అడవిలో
దేశ బహిష్కరణ పొంది ఉన్న అసలైన రాజుతో చేతులు కలుపుతున్నారన్న వార్త ఇంకో పక్క దురాక్రమణదారునికి శివాలెత్తించింది. తన కష్టకాలంలో కూడా తన అన్నని ఇంతమంది అభిమానులు అభిమానించడం చూసి ఈర్ష్యతో బగ్గుమని ఒక పెద్ద సైన్యాన్ని కూడగట్టుకుని అడవిలోకి వెళ్ళాడు. అలా అన్నని తన అనుచరులని కత్తివేటుకు గురి చేయాలని. కానీ విధి విలాసం మరోలా ఉంది. అందుకే ఆ దుర్మార్గుడి మనసు చెడు తలంపుల నుంచి మళ్లించబడింది. సరిగ్గా అతను ఇలా అడవిలో అడుగు పెట్టాడో లేదో ఒక ఆధ్యాత్మిక గురువు, ఒక సన్యాసి ఎదురయ్యారు అతనికి. అతనితో చాలాసేపు మాట్లాడాడు. ఆ సన్యాసి ఈ దుర్మార్గుడి మనసును అతని చెడు ఆలోచనల నుంచి మళ్లించాడు. అప్పటినుంచి అతనిలో నిజమైన పశ్చాత్తాపం చోటు చేసుకుంది. అతను అక్రమంగా ఆక్రమించిన రాజ్యాన్ని తిరిగి ఇచ్చివేసి తన శేష జీవితాన్ని ఏదైనా ఆశ్రమంలో గడపాలని నిశ్చయించుకున్నాడు. అతను కొత్తగా నేర్చుకున్న పశ్చాత్తాపంలోని మొదటి అడుగుగా తను అన్న దగ్గరికి ఒక దూతని పంపటం. ఎన్నో ఏళ్ల కిందట తాను లాగేసుకున్న రాజ్యాన్ని తిరిగి ఇస్తానని, అలాగే అతని కష్టకాలంలో అతనికి విశ్వాసంగా తోడుగా నిలిచిన అతని స్నేహితుల భూములు, వాటి రాబడులు కూడా ఇస్తానని కబురు పంపాడు. ఎదురు చూడని ఈ శుభవార్తని సంతోషంగా స్వీకరించారు. అసలే రాజకుమార్తెల పెళ్లిళ్ళ శుభకార్యాలతోనూ విందు భోజనాలతోనూ సందడి చేసుకుంటున్న సమయంలో ఈ వార్త ఆ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ వార్త వల్ల, అంటే సిలియా తండ్రి రోజ్లిండ్ తండ్రికి రాజ్యాన్ని తిరిగి ఇచ్చివేయడం వల్ల సిలియా ఇంకా ఆ రాజ్యానికి వారసురాలు కాదు. ఇప్పుడు రోజ్లిండ్ అయింది వారసురాలు. అయినా అదేమీ మనసులో పెట్టుకోకుండా రోజ్లిండ్ తండ్రికి కలిగిన అదృష్టానికి ఆమెకి అభినందనలు చెప్పి మనస్ఫూర్తిగా ఆమె ఆనందాన్ని కోరింది. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ల మధ్య అనుబంధం అంత చిక్కటిది. వాళ్ళ మధ్య ఈర్ష్య గాని అసూయ గాని చొరబడలేదు. తనతో కలిసి తన బహిష్కరణ కాలంలో తోడుగా నిలిచిన తన స్నేహితులకి ప్రతిఫలం ఇచ్చే అవకాశం దొరికింది ఇప్పుడు రాజుకి. ఈ నమ్మకస్తులైన అనునయులు అతని కష్టకాలంలో అతనితో ఓపిగ్గా కష్టాలు పంచుకున్నా ఇప్పుడు ప్రశాంతంగా ఐశ్వర్యవంతులుగా వాళ్ళ న్యాయమైన రాజుతో తిరిగి రాజసౌధానికి వెళ్తున్నందుకు చాలా సంతోషించారు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.